నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. సురేఖ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. కొండా సురేఖ ఆ అంశం క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉంది. నేను దాని గురించి మాట్లాడను. రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రికి విషయ పరిజ్ఞానం లేదు. ఆయన ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు. భారత ప్రధానమంత్రిగా వ్యవహరించడం లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. అనుకూలమైన జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏసీబీ ట్రాప్లో 2 పట్టుబడ్డారు. వారి నుంచి 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాండార్ పదర్ మునూర్ కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బిజిఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. अभी अच्छा नहीं भाई, मैं बनाने जा रहा हूँ. क्या कर रहे हैं? స్థానిక మధిరాపట్నంలోని బీసీ ఎస్సీ హాస్టల్స్ను ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. సంచలన హత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్ట్. మత మార్పిడి, బెదిరింపుల అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాకు తెలిపారు. సర్పురం పోలీస్ స్టేషన్లో 260/25 గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక
అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేస్ అక్రాస్ 5 స్టేట్స్. సాదిక్ ఖాన్ని వెంటబడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మహదేవపురం గ్రామ సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు పలు గ్రామ సమస్యలు గూర్చి అధికారులను ప్రశ్నించారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. మీరు చెప్పిన కరెక్టే, అది మొన్నటి వరకు ఉన్న ప్రాబ్లము. ఇవాళ కరెక్టే ఉన్నాడు పూర్తి నిన్న 3 రోజులు నిన్నటి నుంచి మనకి మండల లెవెల్లోకి ఓన్లీ పరిమితం చేశారు. కొడుక్కి సమస్య ఉందని ముందే తెలిసినా నన్ను బలి చేశారు. మేఘన కొడుక్కి సమస్య ఉందని ముందే తెలిసినా తనను బలి చేశారని ఇది నేరం కాదా అని జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపించారు. తన కూతురికి ఇలా జరిగితే ఏం చేస్తారని ఆరోపించారు. ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్లికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలను పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడనమాట. అది క్లియర్ గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. సాదిక్ ఖాన్తో సంబంధం లేదు, ప్రారంభోత్సవానికి మాత్రం వెళ్ళా. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం, పచ్చ మీడియా తీరు సరికాదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.
పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సాదిక్ ఖాన్తో తనకు ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా తనకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే పచ్చ మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 2023 ఫిబ్రవరి 14వ తేదీన సాదిక్ ఖాన్ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకుని తనను కోరడంతో ప్రారంభోత్సవానికి వెళ్లానన్నారు. ఆ సమయంలో తనకు స్వాగతం పలికి శాల్వా కప్పి ఫోటోలు చూపిస్తూ కొన్ని మీడియా సంస్థల్లో సాదిక్ ఖాన్తో తనకు సంబంధం ఉందన్న రీతిలో తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని ఆయన ఎల్లో మీడియాకు హితవు పలికారు. లేని విషయాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అది వాస్తవం అన్న ధోరణిలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఆ సాదిక్ ఖాన్ ఉన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళటం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారంలో నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఒక్కసారి కలిసి ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో తీయించుకుని దాన్ని ఇంత దారుణంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? సాదిక్ కేసు ఇంత ఇష్యూలో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? నేనే కాదండి, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో చిన్న విషయాన్ని పెద్ద చేసి చూపించడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. త్వరలోనే అన్ని విషయాలు విత్ ఆధారాలతో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని త్వరలోనే అన్ని పెడతాను. అందుకనే నేను ఈ రోజు లాస్ట్ 2.5 years నుంచి కూడా మౌనంగా ఉండడానికి కారణం అదే. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రభుత్వం ఏ విధమైన పనులు చేస్తుందో చూసి దాని మీద స్పందించాలని ఆగాను. ముఖ్యంగా చిన్న విషయం ఉంటే దాన్ని పెద్ద చేసి ఒక విషయాన్ని ఇది తప్పు అని చేసి ప్రచారం చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళు చాలా వెన్నతో పెట్టిన విజయాలకి అందులో భాగంగానే ఈ రోజు నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ప్రజలు తెలిసి నేను ఏంటంది కనుక ఇటువంటి ప్రచారాలు మానుకోమని విన్నవించుకుంటున్నాను. ఇందులో ఆ ఇన్స్టిట్యూట్ లో మా బంధువుల పిల్లలు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు రైఫిల్ షూటింగ్ లో. అదే ఇన్స్టిట్యూట్ లో పోలీస్ పిల్లలు కూడా చాలా మంది ట్రైనింగ్ అయ్యారు. కనుక అది ఒక ఇన్స్టిట్యూట్ కింద ఉన్నాడు కానీ ఇటువంటి పనులు చేస్తున్నారు అది అనుకోలేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన. కనీసం ఆ కుటుంబం వాళ్ళు ఇలాగా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏ పొలిటీషియన్ వెళ్ళినా కూడా డిఫరెంట్ గా వాళ్ళు హెల్ప్ చేద్దరు. బ్యాడ్ లక్ వాళ్ళు ఎవరిని ఏ పొలిటీషియన్ కూడా ఏ పార్టీ వాళ్ళని ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళు సంప్రదించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కనుక కుటుంబం ఈ రోజు మొత్తం కుటుంబం కూడా చనిపోవడం కూడా జరిగింది. 100% అండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడ కాకినాడ కోఆర్డినేటర్గా ఉన్నాను. నన్ను బ్యాట్ చేయాలని ఒక దుష్ప్రచారంతో ఇదే కాదు నేనే కాదు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మీద లేనిపోని ఎన్ని పెట్టి దుష్ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అలాగే చేస్తున్నారు. కనుక తప్పకుండా ప్రజల దేశం ఏమేంటుంది మా నాయకుడు ప్రజలు తెలుసు. కనుక 100% ప్రజలు తెలుసుకుంటారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పాండవులపాలెం హోలీ గోగుల కొండపల్లి గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ దత్తి జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ స్కీమ్ దీనిలో భాగంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలని పతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం నాణ్యతగా ఉండేలా చూడాలని ఐసిడిఎస్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మేడిశెట్టి బాబీ, ఏళ్ల జగదీష్, వెలుగుల నాని, ఎంఈఓ రాజాబాబు, సిడిపిఓ పద్మావతి, పెద్దిపాలెం పిహెచ్సి హెల్త్ సిబ్బంది, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిద్ధాంతుల కొండబాబు బర్త్డే ఆంధ్రమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు. మాధవపట్నంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తీన్మార్ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పూలమాలలు, శాల్వాతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ తోటి చంగల్రావు, జయభీంరావు భారత పార్టీ పీఏసీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ సౌజన్యలు మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి పోరాడే నాయకుడు కొండబాబు అని కొనియాడారు. అటువంటి మహానాయకుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ, దళిత సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు డాక్టర్ సిద్ధాంతుల కొండబాబు గారు జన్మదిన వేడుకలకి మరి నేను కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత ఒక 15 ఏళ్ళగా ఆయనతో నేను కలిసి పనిచేయడం, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో నేనుండడం, నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండడం, అది నా అదృష్టంగా భావిస్తాను. ఇలాంటి వ్యక్తి పుట్టినరోజు చేసుకోవడం వల్ల కింద ఉన్న సోదరులకు కానీ ఇంకా చేయబోయే కార్యక్రమంలో ఉత్సాహంగా ముందుకెళ్తారని అనేక అంశాల్లో మరి సిద్ధాంతుల కొండబాబు గారు దళిత వర్గాలకే కాకుండా ఎక్కడ ఏ సమస్య అయినా తనదైన స్టైల్లో మరి గలమెత్తి పోరాటం చేసే ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా మా అందరి బాధ్యత. అందులో భాగంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఆయనకి మేము చిన్న ఏదో మా వంతుగా కార్యక్రమం చేయాలని, ఆయనకి ఇలాంటి ఆర్భాటాలు అంటే నచ్చవు. అయినప్పటికీ మరి ఆయన మీద ఉండే ప్రేమతో మేము రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన శిఖరాలు ఎక్కి మరి ఈ దళిత బహుజన వర్గాలకి ఒక మంచి నాయకుడి వలె ఉండాలని మా యొక్క కోరిక, ఆశ కూడా. సిద్ధాంతుల కొండబాబు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఏం కాదు. ఆంధ్ర మాలమహానాడు అనగానే సిద్ధాంతుల కొండబాబు గారు అంటే ఆంధ్ర మాలమహానాడు అనే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మరి పేరుగాంచిన వ్యక్తి. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ. జయము అన్నగారు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.